హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. ఏదైతే శ్రీకాకుళం లోక్సభ స్థానం యొక్క పరిధిలో ఈరోజు ఏ పార్టీకి అవకాశాలు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాంధ్ర అంటే మనకు గుర్తొచ్చేది కూటమి. దాదాపు 34 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసే విధంగా కూటమి 2024 ఎన్నికల్లో స్పష్టమైనటువంటి జెండాను ఎగురేసింది. ఇప్పుడు లోక్సభ స్థాన పరిధిలోకి చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 10 సీట్లు ఉన్నాయి. అందులో 8 సీట్లు టీడీపీ గెలుచుకుంది. కొంతమంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 సీనియర్లు ఉన్నారు. వారిలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, ఇంతకు క్రితం గెలిచిన ఎమ్మెల్యేల మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి అంత ముఖ్యమైనటువంటి ఉత్తరాంధ్రలో ఏ పార్టీ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంపీ ఎమ్మెల్యే సీట్ల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం ప్రయత్నించండి. ముందుగా శ్రీకాకుళం లోక్సభ స్థానం యొక్క పరిధిలోకి తీసుకుంటే ఇక్కడ ఎంపీగా కింజరపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఈయన 2014, 2019, 2024 దాదాపు 3 సార్లు గెలిచారు తెలుగుదేశం పార్టీ తరపున. 2024 ఎన్నికలు గెలిచిన తర్వాత ఆయన దేశంలో విమానయాన శాఖ మంత్రిగా కూడా ఇప్పుడు పనిచేయడం గమనార్హం. సో రామ్మోహన్ నాయుడు యొక్క పాత్ర ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఇక 2024 ఎన్నికల సరళిని కనుక మనం గమనిస్తే ఇక్కడ రామ్మోహన్ నాయుడు దాదాపు 3.3 లక్షల ఓట్ల మెజారిటీతో ఆనాడు వైఎస్ఆర్సీపీ లీడర్ పేరాడ తిలక్ మీద ఘన విజయం అయితే సాధించడం జరిగింది. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనాటి ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ పార్టీతో కలిసి పనిచేయడం జరిగింది. దాదాపు 26% ఓట్ల మెజారిటీతో ఆ రోజు గెలవడం జరిగింది. ఇక 2019 ఎన్నికలు చూస్తే కనుక కింజారపు రామ్మోహన్ నాయుడు దాదాపు కేవలం 6,000 ఓట్ల మెజారిటీతోనే గెలిచారు. అప్పుడు జనసేన పార్టీ సపరేట్గా పోటీ చేసింది. అంటే దాదాపు 0.57% ఓట్ షేర్ ఎక్కువతోనే ఆ రోజు దువ్వాడ శ్రీనివాస్ మీద గెలవడం జరిగింది. ఇది 2019 నాటి ఎన్నికల పరిస్థితి. ఇక 2014 వచ్చేసరికి కింజారపు రామ్మోహన్ నాయుడు దాదాపు 1,27,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అంటే 12% ఓట్ల మెజారిటీతోటి ఆనాడు వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతిపై గెలవడం జరిగింది. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనాడు కూడా కూటమి ఇక్కడ ఉంది. జనసేన బీజేపీతో కూడినటువంటి టీడీపీ పార్టీ ఆ రోజు కూటమిగా ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళ మెజారిటీ 1,27,000 ఓట్లకు మాత్రమే పరిమితమైంది. కాబట్టి 2019లో చాలా దగ్గరకు వచ్చినటువంటి కేవలం 6,000 ఓట్లతో ఓడిపోయినటువంటి స్థానాన్ని వైసీపీ పార్టీ గెలిపిస్తుందా, గెలుచుకుంటుందా అంటే స్పష్టమైనటువంటి అధికారాలు, ఆధారాలు ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా కొంత అవకాశాలు కూడా మెరుగుపడతాయి అనేటువంటి ఉద్దేశం కూడా ఉంది. ఇందులో స్పష్టంగా 3 సార్లు ఒకే వ్యక్తి లోక్సభకు ఎంపిక కావడం, అదేవిధంగా అంతర్గత కలహాలు, మరొక విధంగా కూటమిపై వస్తున్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ, వైసీపీ పార్టీపై సింపతి. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్గా మనం కన్సిడర్ చేస్తే రేపటి రోజున రామ్మోహన్ నాయుడు ఏదైతే 3 లక్షల మెజారిటీ ఉందో దాన్ని తగ్గించే ప్రయత్నం ఏదన్నా వైసీపీ పార్టీ చేస్తుందంటే రాబోయే 2 సంవత్సరాల కాలం వైసీపీకి చాలా కీలకం. ఏదైతే 2019 ఎన్నికలను టార్గెట్ చేసుకొని ముందుకు నడిచినట్టుగా అదే రిజల్ట్ని కనుక రిపీట్ చేయాలని భావిస్తే వైసీపీ పార్టీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. 3 లక్షల మెజారిటీని తగ్గించాలంటే వైసీపీ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఇందులో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలను మనం గమనిస్తే ముందుగా మనం మెన్షన్ చేయాల్సింది ఇచ్చాపురం కూడా టీడీపీ పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలిచింది అంటే 2004లో గెలిచింది. అంటే దాదాపు 22 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీ అధికారంలో ఉంది. దాదాపు 3 సార్లు నుంచి 2014, 19, 24 వరకు
అశోక్ బెందాళం టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2019 వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా టీడీపీ గెలిచింది అంటే అక్కడ ఎంత స్ట్రాంగ్ హోల్డ్ ఉందో వైసీపీ పార్టీ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక లాస్ట్ 2 ఎలక్షన్స్ యావరేజ్ కనుక మనం తీసుకుంటే లాస్ట్ ఎలక్షన్స్లో అశోక్ బెందాళం 40,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. దాదాపు 21% మెజారిటీతో గెలిచాడు అంటే అది మామూలు విషయం కాదు. వైసీపీ పార్టీ ఈ సీట్ని చాలా స్ట్రాంగ్ హోల్డ్ అదేవిధంగా ఉన్నటువంటి కాంప్లెక్స్తో కూడుకున్న సీటుగా గమనించాల్సి ఉంది. 2019 ఎలక్షన్స్ ప్రాబబిలిటీస్ కనుక తీసుకుంటే ఇక్కడ కేవలం 7,000 ఓట్ల మెజారిటీతోనే గెలవడం జరిగింది. కాబట్టి 2019 మనం అక్కడ అబ్జర్వ్ చేస్తే ఆనాడు జనసేన పార్టీకి 11,000 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 6% ఓట్లను ఆ రోజు జనసేన పార్టీ చీల్చగలిగింది. బట్ రేపటి ఎలక్షన్స్లో జనసేన పార్టీ కలిసే పనిచేస్తుంది కాబట్టి అవన్నీ కూడా టీడీపీ పార్టీ జనసేన పార్టీ నుంచి వైసీపీ పార్టీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మనం 2014 ఎన్నికలు చూసుకుంటే కనుక టీడీపీ జనసేన పార్టీ అప్పుడు జనసేన పార్టీ అసలు పోటీలోనే లేదు. దట్ మీన్స్ టీడీపీ పార్టీతో కలిసి ఉన్నప్పుడు 25,000 మెజారిటీ గెలుచుకుంది. సాధారణమైన మెజారిటీ కాదు, దాదాపు 15% ఎక్కువతోటి ఆ రోజు టీడీపీ పార్టీ గెలిచింది. కాబట్టి ఇచ్చాపురం సీట్ని గెలవటం అంత ఈజీగా అయితే కనిపించట్లేదు వైసీపీ పార్టీకి. ఇప్పటికి కూడా క్లిష్ట పరిస్థితుల్లో కూడా టీడీపీ మార్జిన్ను జనసేన మార్జిన్ను కొద్దో గొప్ప బీజేపీ మార్జిన్ను కూడా నెగ్గి గెలవడం అనేది వైసీపీ పార్టీకి కొద్ద తలకు మించినటువంటి భారంగానే పరిణమించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక పలాస అసెంబ్లీ తీసుకుందాం. పలాస అసెంబ్లీ విషయానికి వస్తే ప్రస్తుతం అక్కడ పలాస అసెంబ్లీ స్థానానికి సంబంధించి టీడీపీ పార్టీని అధికారంలో ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే గౌతు శిరీష ఉమెన్, ఆమె ఇప్పుడు టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే ఉన్నారు. దాదాపు 168,000 ఓట్లు ఇక్కడ పోలైతే రిజిస్టర్డ్ ఎలక్టర్స్గా 2 లక్షలకు పైచిలకు ఉన్నారు. వీటిలో నుంచి 40,000 ఓట్లు శిరీషకు మెజారిటీ వచ్చింది. అంటే 18%. ఇక్కడ ఈ 2 అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే 18% పైనే ఉన్నాయి. సో ఈ 18% ఓట్లను మరి వైసీపీ పార్టీ ఎలా తెచ్చుకుంటుంది అనేది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూనే. సిద్దిరి అప్పలరాజు కూడా కష్టపడుతున్నారు. లాస్ట్ ఎలక్షన్లో సిద్దిరి అప్పలరాజు గెలిచారు, అప్పుడు 16,000 ఓట్లతో గెలిచారు. ఈసారి 40,000 ఓట్లు ఉన్నాయి. ఇక 2014 నాటి పరిస్థితి కనుక మనం గమనిస్తే ఆ రోజు గౌతు సుందర్ శివాజీ అంటే శిరీష వాళ్ళ ఫాదర్ గెలిచారు. అప్పుడు కూడా 17,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సో ఇక్కడ అంతకుముందు 2009 ఎలక్షన్స్ చూసుకుంటే జగన్ నాయకులు గెలిచారు, అప్పుడు 6,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ టర్మ్కి కూడా మారిపోతూ ఉన్నారు, స్వాప్ అవుతూ ఉంది. ఒక అవకాశం వాళ్ళకి ఇస్తే ఒక అవకాశం వీళ్ళకి ఇస్తున్నారు. మరి ఈసారి డెఫినెట్గా సిద్దిరి అప్పలరాజుకు స్థానం ఉంటుందా లేకపోతే మళ్ళీ గౌతు శిరీష గెలుచుకుంటుందా అనేది చూడాల్సి ఉంది. ఇదైతే కొద్దిగా వైసీపీకి కొద్దిగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే వైసీపీ పార్టీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక టెక్కలి అసెంబ్లీ స్థానానికి కనుక చూసుకుంటే కనుక టెక్కలి అసెంబ్లీ స్థానంలో 2014 నుంచి కూడా 2024 వరకు అంటే దాదాపు 3 టర్మ్స్ నుంచి కూడా కింజారపు అచ్చెన్నాయుడే ఉన్నాడు. ఈ ఫ్యామిలీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. దాదాపు 34,000 ఓట్ల మెజారిటీతో 2024లో గెలిచాడు. దువ్వాడ శ్రీనివాస్ మీద ఆయన గెలవడం జరిగింది. 2019 ఎన్నికల్లో కనుక చూసుకుంటే 8,545 ఓట్లతో గెలిచాడు. కాకపోతే అప్పుడు జనసేన పార్టీ విడిగా పోటీ చేసింది. ఇక 2014 విషయానికి వస్తే అప్పుడు కూడా 8,000 ఓట్ల మెజారిటీతోనే గెలిచింది. కాబట్టి ఈ సీట్ను తేలిగ్గా గెలుచుకుందాం అనేటువంటి అవకాశం అయితే వైసీపీకి లేదు. ఇక్కడ వైసీపీ పార్టీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక 4వ అసెంబ్లీ వచ్చేసరికి పాతపట్నం అసెంబ్లీ. ఈ పాతపట్నం అసెంబ్లీ స్థానంలో 2014, 2019, 2009 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లు గెలిచాయి. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. 2024లో దాదాపు 26,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక 2019లో కేవలం 15,000 ఓట్ల మెజారిటీతోటి వైసీపీ పార్టీ అప్పుడు ఓడిపోవడం జరిగింది. 2019లో టీడీపీకి చెందిన కేవీఆర్ మూర్తి ఓడిపోయి వైసీపీకి చెందినటువంటి రెడ్డి శాంతి అధికారంలోకి వచ్చారు. ఇక 2014 విషయానికి వస్తే కనుక 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ 69,000 ఓట్లను గెలుచుకుంది.
4,000 ఓట్ల మెజారిటీ తోటి వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇదైతే కనుక కొద్దిగా పాతపట్నం సీటు వైసీపీకి కొద్దిగా అడ్వాంటేజ్ ఉన్న సీట్ లాగే కనిపించడం జరుగుతుంది. ఇక శ్రీకాకుళం అసెంబ్లీ సీటుకు వద్దాం. ఇక శ్రీకాకుళం అసెంబ్లీ సీట్లోకి వచ్చేసరికి 2004-9 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, 2014లో టీడీపీ పార్టీ, 19లో వైసీపీ పార్టీ, 24లో టీడీపీ పార్టీ. అంటే స్వాప్ జరుగుతుంది. ఎలాగైతే పలాసలో జరిగిందో ఇక్కడ కూడా అలా స్వాప్ జరుగుతుంది. మరి 2029 ఎన్నికల్లో కూడా అదే స్వాపింగ్ రిపీట్ అవుతుందా, హిస్టరీ రిపీట్ అవుతుందా అంటే కనుక చూడాల్సి ఉంది. ఇక్కడ 2024 ఎన్నికల్లో గోండు శంకర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. దాదాపు 52,000 ఓట్ల మెజారిటీతో ఆయన ఉన్నారు. అన్నిటికంటే హైయెస్ట్ మెజారిటీ లాగా ఉంది, 52,000 ఓట్ల మెజారిటీతోటి. ఇక 2019 ఎన్నికల్లో చూసుకుంటే కేవలం 5,000 ఓట్ల మెజారిటీతో ధర్మాన గెలిచాడు. 2014 విషయానికి వస్తే అప్పుడు కూడా 25,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ గెలిచింది. సో ఇక్కడైతే కనుక కొద్ది ఛాన్స్ అయితే వైసీపీకి ఉంది. ఇక ఆముదాల వలస అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కనుక చూసుకుంటే ఆముదాల వలస అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా స్వాపింగ్ అవుతుంది. 2004-2009లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2014కు వచ్చేసరికి టీడీపీ పార్టీ గెలిచింది. 2019కు వచ్చేసరికి వైసీపీ పార్టీ గెలిచింది. 2024కు వచ్చేసరికి టీడీపీ పార్టీ గెలిచింది. అంటే స్వాపింగ్ అవుతుంది. 2024లో 35,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ గెలిచింది. 2019లోకి వచ్చేసరికి 13,000 ఓట్ల మెజారిటీతోటి వైసీపీ గెలిచింది. 2014లో 5,000 ఓట్ల మెజారిటీతోటి టీడీపీ గెలిచింది. కాబట్టి ఇక్కడ కూడా కొంత వైసీపీ టార్గెట్ చేస్తే, హార్డ్ వర్క్ చేస్తే కొంత మెజారిటీ ఆఫ్ ది సీట్లు అదేవిధంగా ఓట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక 4వది వచ్చేసరికి నర్సంపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇక నర్సంపేటలో చూస్తే 1999, 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక 2012 బై ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ గెలుచుకుంది. 2014లో టీడీపీ పార్టీ గెలుచుకుంది. 2019లో వైసీపీ పార్టీ గెలుచుకుంది. 2024లో టీడీపీ పార్టీ గెలుచుకుంది. ఇక్కడ కూడా నర్సంపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా స్వాపింగే నడుస్తుంది. ఇక్కడ 2024 ఎన్నికల ఫలితాలు చూసుకుంటే టీడీపీ 29,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. 2019లో వైసీపీ 19,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. 2014లో టీడీపీ 4,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. అంటే ఈ స్థానం కూడా స్వాపింగ్ జరగడానికి అవకాశం ఉంది. సో ఆల్టర్నేటివ్గా ఎన్నుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు. కాబట్టి ఇక్కడ కూడా వైసీపీ గట్టిగా కష్టపడితే మంచి నాయకుడు ఉన్నాడు కాబట్టి ధర్మాన కృష్ణదాస్ రూపంలో కొద్దిగా బెటర్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపుగా 8 అసెంబ్లీ స్థానాల్లో 4 అసెంబ్లీ స్థానాల్లో ఎవ్రీ టైం కూడా రిజల్ట్ స్వాప్ అవుతుంది. 4 స్థానాల్లో కూడా మంచి క్యాండిడేట్లు వైసీపీకి ఉన్నారు. అదేవిధంగా టీడీపీకి స్వాపింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. అదేవిధంగా మంచి క్యాండిడేట్లు ఉన్నారు. బలాబలాలు సమానంగా ఉన్నాయి. వైసీపీని టీడీపీని 2 స్వాపింగ్ చేసి ప్రజలు ఎన్నుకుంటున్నారు. ఇక మిగిలిన 4 స్థానాల్లో మాత్రం శ్రీకాకుళం లాంటి కొన్ని అసెంబ్లీ స్థానాల్లో మాత్రం టీడీపీకి కొంత అడ్వాంటేజ్ ఉంది. ఇచ్చాపురం, శ్రీకాకుళం లాంటి స్థానాల్లో టీడీపీకి కొంత అడ్వాంటేజ్ ఉంది. మరి ఏదైతే వరుసగా గెలుస్తున్నటువంటి ఈ స్థానాల్లో రేపటి రోజున వైసీపీ ఏదైనా పుంజుకుంటుందా అనేటువంటిది ఊహాగానాలు కూడా ఉన్నాయి. మరి ఈ అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 4 నుంచి 5 ఏవైతే 8 స్థానాలు ఉన్నాయో ఈ శ్రీకాకుళం లోక్సభ పరిధిలో 8 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 5 అసెంబ్లీ స్థానాల్లో టైట్ ఫైట్, విన్ ఫైట్ ఉండేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా లాస్ట్ 3 ఎన్నికల్లో 3 ఎలక్షన్స్లో జరిగినటువంటి ప్రాబబిలిటీస్ ఆధారంగా మనకి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ 5 స్థానాల్లో కనుక వైసీపీ పార్టీ గట్టిగా కష్టపడితే కనుక గెలుపు తీరాలకు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన 3 కాన్స్టిట్యున్సీస్లో మాత్రం గట్టిగానే వైసీపీ పార్టీ కష్టపడాల్సి ఉంటుంది. అందులో మరీ ముఖ్యంగా ఇచ్చాపురం, శ్రీకాకుళం ఇలాంటి నియోజకవర్గాల్లో మాత్రం, టెక్కల్ ఇలాంటి నియోజకవర్గాల్లో మాత్రం అక్కడ బలమైన నాయకులు టీడీపీ పార్టీకి ఉన్నారు కాబట్టి అక్కడ మరింతగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. మరింతగా కష్టపడితే 1-2 స్థానాలు చేజిక్కిట్టుకునేటువంటి అవకాశం ఉంది. స్పష్టంగా చూస్తే 5 నియోజకవర్గాల్లో ఏదైతే 8 నియోజకవర్గాల్లో ఉన్నారో రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఏదైనా చేస్తే ఒక 4 నుంచి 5 స్థానాలు వరకు మార్పు కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. ఎంపీ గారు మాత్రం గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ 5,000 ఓట్లు, 6,000 ఓట్లు మెజారిటీతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో 30,000, 20,000 మెజారిటీ వస్తుంది. కాబట్టి
రామ్మోహన్ నాయుడుకు మాత్రం చాలా పాజిటివ్ సైన్ అయితే మాత్రం కనిపిస్తుంది. మరి చెప్పలేము, 3 సార్లు కంటిన్యూస్గా ఎంపీ అదేవిధంగా మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో ఆయన పనితీరు మీద కూడా వచ్చే ఎన్నికలు ఆధారపడి ఉంటాయి కాబట్టి మరి ఆయన ఎట్లా గెలిపిస్తారనేది చూడాల్సి ఉంది. మీరు కూడా మీ స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి. వచ్చే ఎన్నికల్లో లోక్సభ శ్రీకాకుళం పరిధిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎంపీ గారు గెలవబోతున్నారా లేదా మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా బూత్ కామెంట్లు కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నించండి.